కృష్ణా జిల్లా కూచిపూడిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రారంభించారు. ప్రజలు జూద క్రీడల వైపు వెళ్లకుండా సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కబడ్డీ పోటీలో పాల్గొనేందుకు యువకులు ఉత్సాహం చూపించారు. గొట్టుపాటి సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. నేనేదో ఒక చిన్న కార్యక్రమంకి వెళ్ళి అక్కడ రైతుల సమస్య గురించి లేట్ అయిపోయింది, మీ అందరినీ కూడా ఇబ్బంది పెట్టినట్టుకు మీ అందరూ కూడా క్షమిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ఈ కార్యక్రమానికి ఒకవేళ రాకపోయినట్టయితే ఇంత ఆహ్లాదకరాన్ని మిస్ అయ్యేవాడిని అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే సంక్రాంతి సమయంలో అందరూ కూడా వేరే జూద క్రీడలు వాటికి ఆకర్షితులు అవ్వకుండా ఈరోజు ఒక క్రీడా స్ఫూర్తితో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయటం అంటే అది ఎంతో ఇంట్రెస్ట్ ఉండాలి. అందరినీ కోఆర్డినేట్ చేసి ఈ ప్లేస్కి కూడా రప్పించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా మనం చేసుకుంటూ, అందరికీ నమస్కారం అండి. నా పేరు గొట్టుపాటి సాయి ఫౌండేషన్, కూచిపూడి మండలం, కృష్ణా జిల్లా. కూచిపూడిలో మొట్టమొదటిసారిగా కబడ్డీ టోర్నమెంట్ అండర్ 17 బాలికల 7 టీమ్స్, బాయ్స్ వచ్చేసి 6 టీమ్స్, మొత్తం 13 టీమ్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ తరఫున ఈ సంవత్సరం నుంచి జాతీయ స్థాయిలో కూడా చేయడానికి రెడీ అయ్యి ఈసారి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలైన 2 జిల్లాల నుంచి ఈ 13 టీములు తీసుకున్నాం. ఈ టీములకి కూడా ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్ నుంచి కూడా ఒక టీం తీసుకోవడం జరిగింది. వీళ్ళకి కావాల్సిన మెమోంటోస్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఇక్కడ 3 రోజులు ఫస్ట్ ఈ పోటీలు జరుగుతాయి. ఈ 3 రోజుల్లో ఫస్ట్ రోజు అయిన 11వ తారీఖు ఇవాళ సాయంత్రం 6 గంటలకి పామర్ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈరోజు